హరిశ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ఈ యొక్క జ్యోతిషంలో ఛాలెంజ్ చేయొచ్చా అంటే చాలామంది టీవీలో ఇక్కడ నాస్తికులు అనేటటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వాళ్ళు, టెర్రరిస్టులు కొంతమంది ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు నమ్మరు జ్యోతిషాన్ని, దేవుడి గుడికి వెళ్ళరు, దేవుడిని నమ్మరు. అది భౌతికవాదులు అనమాట. కంటితో చూస్తేనే నమ్ముతామని చెప్పి అంటూ ఉంటారు అనమాట. మరి వాళ్ళు ఎంతమేర కంటితో చూస్తారనేటువంటిది అది భగవంతుడు నిర్ణయం అనమాట. అందువల్ల ఫస్ట్ ఏంటంటే శాస్త్రం ఉందా అంటే, నేను ఒకప్పుడు కమ్యూనిస్ట్ని, ఒకప్పుడు మార్క్సిస్ట్ పార్టీ, తాడేపల్లిలో మార్క్సిస్ట్ పార్టీ అనమాట. ఆ తర్వాత దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్లు అడిగామండి. నేను తిరుపతి నుంచి వస్తూ చనిపోయాడయ్యా ఒకతను, శ్రీశైలం వెళ్తూ చనిపోయాడయ్యా, చనిపోతే లేకుండా ఉంటే బతికేవాడు కదా, ఈ టైపులో ఆర్గ్యుమెంట్ చేసేవాడిని. అందువల్ల ఇక్కడ ఫస్ట్ తర్వాత నేను తెలుసుకున్నా భగవంతుడు ఉన్నాడు, నిరాకారుడు, సర్వాంతర్యామి అని చెప్పాను. అందువల్ల మానవుడి యొక్క స్టేజ్ ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, గుడ్డు ఉంది, గుడ్డు లోపల ఒక పక్షి ఉంది, అది కొద్దిగా అటు ఇటు తగులుతూ ఉంటుంది, ప్రపంచం ఇంతే చీకటిగా ఉందని చెప్పి అనుకుంటుంది అనమాట. అది పగలంగానే కొద్దిగా లైటింగ్ వస్తుంది, ఆ పక్షి ఆ బయట తలకాయ పెట్టి చూస్తాం అన్నమాట. చూస్తే కొద్దిగా లైటింగ్తో పాటు కొద్దిగా ఆకుపచ్చగా కొద్దిగా కొమ్మలు అవి కనపడుతుంటాయి. మెల్లిగా దానిలోంచి వస్తే ఆ గూడు పుల్లలో అవి కనపడతాయి. ముందు గూట్లోంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా ఆ కొమ్మలు కొద్దిగా మెల్లిగా అట్ట నడుస్తూ రోజు కొద్దిగా చిటారు కొమ్మకి వెళ్తాను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ భూమి ఏమిటి, ఆకాశం ఏంటి, అవి నిజంగా కలిసినాయా లేదంటే కలిసినట్టు భ్రమ, అవి నిజంగా భూమి ఆకాశం కలుస్తాయా కనుక ఇక్కడ శాస్త్రాలు కూడా అంతే. శాస్త్రాలు కూడా రహస్యం అనంతం. చిన్న పిల్లోడు ఇచ్చాడు, 5 ఏళ్ల పిల్లోడు, అమ్మ నేను అలా పుట్టాను అని చెప్పి అడిగాడు. ఇతనికి ఆన్సర్ ఏం చెప్పాలి? శుక్లము శ్రోణితం అనేది అర్థం కాదు కదా. అమ్మ పొట్టలోంచి వచ్చావయ్యా, అమ్మ చెప్పుద్ది పొట్టలోంచి వచ్చావంటే ఈ పొట్ట అని తడుముకొని వెళ్ళిపోతాడు. ఇంకా కొంచెం బ్రెయిన్ కెపాసిటీ పెరిగిన తర్వాత అప్పుడు చెప్పే ఆన్సర్ ఉంటుంది అనమాట. కనుక ఫస్ట్ మనం ఆ చిన్నపిల్లలప్పుడు అక్షరాలు దిద్దిస్తారు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇక పిహెచ్డి అనేటటువంటి కూడా చేస్తుంటారు, రీసెర్చ్ చేస్తుంటారు, కొత్త విషయాలంటే కొత్తవి కనిపెడుతూనే ఉంటారు. యాటమ్ కెన్ నెదర్ బి డివైడెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్పారు. యాటమ్ కెన్ బి డివైడెడ్ టు మాలిక్యూల్ అని చెప్పారు. రేపొద్దున మాలిక్యూల్ కూడా ఇంకా డివైడ్ అవ్వచ్చు అని చెప్పొచ్చు అనమాట. అందువల్ల ఈ శాస్త్రం అనేటటువంటిది ప్రపంచం ఉన్నంతసేపు మార్పులు జరుగుతూ ఉంటుంది, కొత్త విషయాలు అనేటిది కనిపెడుతూ ఉంటారు. ఇది ఫస్ట్ ఇది మర్చిపోద్దాం. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎంత మేర మనం చేయాలి. ఇప్పుడు ఆయన ఎవరో ఉన్నారు, ఛాలెంజ్ చేస్తున్నాడు, జ్యోతిషం లేదు బస్తీ మీద సావాలని చెప్పని. జ్యోతిష శాస్త్రంలో చెప్పారు, నమ్మనటువంటి వాళ్ళకి జ్యోతిషం చెప్పబాక, నాస్తికులకు జ్యోతిషం చెప్పబాక, పిసినారులకి జ్యోతిషం చెప్పబాక, అది రూపాయి కూడా ఖర్చు పెట్టరు. అది అట్లా కొంతమంది జ్యోతిషం చెప్పొద్దని సంస్కృత శ్లోకంలో చెప్పున్నారు. అందువల్ల మనకేంటంటే మనకి అంత ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, నిజంగా అతని వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది, అతను కనుక చెప్పేటట్టయితే, అతను ఒప్పించేటైతే ఉంటుంది అనేటట్టయితే అప్పుడు మనం, ఎందుకంటే కౌన్సిలింగ్ ఉంది, చాలామంది ప్రేమిస్తుంటారు అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు, నేను మాట్లాడుతుంటా ఒక గంట సేపు, మాట్లాడిన తర్వాత 4 సంవత్సరాల నుంచి ప్రేమించిన వాళ్ళు కూడా వాళ్ళు మానేస్తారన్నమాట. ఎందుకంటే ఏమేం జరిగేటటువంటిది కంటికి చూపిస్తే ఈ శాస్త్రాన్ని ఎవరైనా నమ్మక తప్పదు. ఒక ఈపోళ్ళు 2 ఉన్నారు, ఆ ఇద్దరికి అమ్మాయి, ఒక అతను సేలం అమ్మాయిని మద్రాసులో ఉండేటువంటి అబ్బాయికి ఇచ్చి చేసిన తర్వాత అవి ఈపోళ్ళకి గొడవ వచ్చి రేపటి నుంచి రాబాక అని చెప్పన్నారు. నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఇట్లా గొడవ జరిగింది, ఇట్లా మా అల్లుడు దగ్గరికి రావద్దని చెప్పేశారు సార్, నన్ను తిట్టారండి అన్నాడు. ఒకసారి అమ్మాయిది అబ్బాయిది పుట్టిన పాపది డేట్ టైం ఇమ్మన్నాను. ఒక 3 months ఎవ్రీడే ఏం జరిగేటటువంటిది రాస్తే ఆయన తమిళ్లో ట్రాన్స్లేట్ చేసుకొని అది లెటర్ పంపించని చెప్పాను. అడ్రస్ కూడా ఏం పెట్టబాక లెటర్ పంపించని చెప్పాను. ఆయన ఒక 3 నెలల తర్వాత ఫోన్ చేశారు. నేనేం చెప్పాను, పాప జాత చక్కెర ఇచ్చా, మేనత్తకి ఎలా ఉంటుంది, మేనత్త డాక్టర్ అనమాట, ఆయనకి మ్యారేజ్ కాల. ఇట్లా చెప్పగానే అప్పుడు ఆయన ఫోన్ చేశాడు, మామగారు మీరు చెప్పిన ప్రతి డేట్ జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతున్నది అంటే, ఒక ఇద్దరు విడిపోయినటువంటి వాళ్ళని, మామ అల్లుళ్ళని, భార్యాభర్తలని కలపటానికి జ్యోతిషం ఉపయోగపడుద్ది. జ్యోతిషం కనుక కంటికి చూపించేటట్టయితే అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు, సమాజం గౌరవిస్తుంది. కనుక ఈ శాస్త్రం ఉన్నది, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 100కి 100 పాళ్ళు ఉంది. అడుగుతుంటారు నాకు, నేను జ్యోతిషం నేర్చుకునేటప్పుడు చాలామంది ఏదో తినోయాగండి మన దగ్గర జనం వస్తున్నారా, ఎవరి శాస్త్రం చెప్పలేరు, ఈ టైపుగా మాట్లాడుకునేటువంటి సిద్ధాంతం కూడా నేను చూశాను. వాళ్ళకంతే యద్భావం తద్భవతి,
మనం ఏది భావించామో అది జరుగుతూ ఉంటుంది అనమాట. జగన్ చూడండి, నేను సీఎం అవటం ఖాయం, నేను మొదటి సంతకం పలాందని మీద పెడతాను, నేను గెలిచిన తర్వాత నీ అంతు చూస్తాను విశాఖపట్నంలో ఒక సిఐని కూడా బెదిరించాడు, ఆయన గెలిచాడు. అదే పవన్ కళ్యాణ్ చూడండి, నేను 25 సంవత్సరాలు ఈ సబ్జెక్టులో ఉంటాను, రాజకీయంలో నేను సేవ చేస్తాను సమాజానికి, ఇప్పుడు సీఎం కాకపోయినా పర్లేదు ఏదో ఒకరిని సీఎం అవుతానని చెప్పి 2019 ఎలక్షన్ ముందు చెప్పాడు. కనుక అట్లాగే ఆయన ఇక్కడ ఈ ఎలక్షన్ అనేటువంటిది వాడు చెందారు. కనుక ఫస్ట్ ఏంటంటే యద్భావం తద్భవతి, నాకే ఈ శాస్త్రం రావాలి, ఈ పట్టు రావాలి, రహస్యాలను తిరిగాలి, హే భగవాన్ నాకు ఈ శాస్త్రాన్ని నాకు వచ్చేలాగా చెయ్యి, నిరంతరం తపన పెడతా ఉంటే ఈ ప్రాణం, ఈ ఊపిరి, ఈ ఆత్మ ఇదంతా కూడా ఈ జ్యోతిష్యం అనేటటువంటిది బాగా రావాలని తపన పడుతున్నాడు. తల్లి లేపింది నిద్రపోతుంటే జ్యోతిష్యం అనాలన్నమాట. అప్పుడు ఆ జ్యోతిష్యం అనేటటువంటిది రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల ఈ ఛాలెంజ్ అనేటటువంటి చాలామంది చేస్తుంటారు, మనకు అనవసరం. ఒకవేళ ఎవరైనా సరే ఛాలెంజ్ అనేటటువంటిది ఉంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటంటే ఛాలెంజ్ అని చెప్పి అనేటట్టయితే అప్పుడు మీరు అతనికి నా నెంబర్ ఇవ్వండి, 9848088335. వాడు కొద్దిగా కంటితో చూడాలి అని చెప్పి అనుకునేటట్టయితే మనం కంటితో చూపిస్తానికి నా వంతు ధర్మంగా భగవంతుని నిర్ణయం ప్రకారంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ప్రయత్నం చేస్తుంటాను అనమాట. కనుక ఎవరికైతే నమ్మకం లేదు అని చెప్పి గట్టిగా చెప్తున్నారో వాళ్ళు ఇప్పటికీ చాలామంది మాట్లాడుతుంటారు టీవీలో, మేము నమ్మము అది ఇది అని చెప్పని. కనుక నమ్మించే మార్గం ఉంటుంది అనమాట, ఎలా మాట్లాడాలి ఏంటి. కొందరు ఉన్నారు కాలికేస్తే ఏలికేస్తే మడకి ఇట్లా మాడుతుంటారు. కనుక మనకేంటంటే సిస్టమేటిక్గా 2 రోజులు 4 4 16 ఈ జ్యోతిషం అంటే ఏంటి, గణితం. కనుక దిస్ ఈజ్ సైన్స్. కనుక అది ఏంటి, నవగ్రహాలకు సంబంధించినటువంటి శాస్త్రం. ఈ నవగ్రహాల్లో ఆత్మ ఏంటి, మనస్సు ఏంటి, వాతావరణ బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. కనుక అతను ఇప్పుడు నేను ప్రతిదీ కంటికి కనపడుద్దా అంటే అవకాశం ఉన్నంత మేర కంటికి కనపడుద్ది. భగవంతుని చూసావా అని చెప్పి అంటుంటారు. చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు మనం నమ్మాలి కదా. అట్లాగే జ్యోతిష్ శాస్త్రం ఉంది. నేను 41 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా జ్యోతిషం కరెక్ట్గా చెప్పాలనేటట్టయితే భోజనం చేసినటువంటిది వడ్డించింది స్త్రీయా పురుషుడా, పొట్టలో ఆహారం అనేటువంటిది ఏమైనా తీసుకున్నాడు, ఆయన తినదానిలో అప్పడం ఉందా లేదా, ఆయన చట్నీ తిన్నాడా లేదా, ఈ భోజనం చేసేటప్పుడు ఏం సంభాషణ జరిగింది, ఇదంతా చెప్పగలిగినటువంటి శాస్త్రం. కనుక ఇది కేరళ విషయాలు చెప్పారనమాట, ఎలా చెప్పాలి అనేటువంటి. అది గొప్ప సబ్జెక్ట్ అనమాట అది. అందువల్ల ఎవరైనా సరే నేను బస్తీమే సవాల్, కనుక నేను జ్యోతిషం అనేటటువంటిది లేదంటే అతని వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుందని మీరు నమ్మేటట్టయితే, అతను మారినందు వల్ల ఉపయోగం ఉంటుందని నమ్మేటట్టయితే నా నెంబర్ 9848088335 మీరు ఇవ్వండి. మనకి మంచి వాళ్ళు అయ్యేటట్టయితే వాళ్ళకి ఆ నిరూపణ చేసి వాళ్ళకి ఆ ఉందని ఒప్పించి వాళ్ళ వల్ల లోక కళ్యాణార్థం జరిగేలాగా మనం పాటుపడతాం. మంగళం మహత్ శుభం భూయాత్.